హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే మరొక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చానండి. ఇదైతే చాలా స్పెషల్ వీడియో అండి నాకైతే. ఎందుకనంటే నాకు వంటలైతే బాగా వచ్చు. బాగా వచ్చు అంటే పెద్ద ప్రో చెఫ్‌నైతే గాదు. వంట చేస్తే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అండ్ అలానే వెరైటీస్ ఏమైనా చేసినా సరే అందరికీ బాగుంది అని చెప్పేసి అంటా ఉంటారు. అయితే పెళ్ళి కాకముందు చపాతీస్ చేయడం అనేది నాకు చాలా పెద్ద చిరాకు. ఎందుకనంటే పిండి అయితే బాగా కలుపుతాను కానీ చేసిన తర్వాత అవి గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సరిపోతుంది కానీ పెళ్ళైన తర్వాత ఊరుకోరు కదండీ. సో అందుకని నేనైతే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం చపాతీలు చేసేటప్పుడు ఒకసారి యూట్యూబ్లో చూసి చేశానండి. సో ఛానల్ నేమ్ అయితే నాకైతే గుర్తులేదు. ఎందుకనంటే అమ్మ చేతి వంట శ్రావణీస్ కిచెన్ అయితే కాదండి. ఏదో ఛానల్ నేమ్ అయితే ప్రిపేర్ సాఫ్ట్ చపాతీ అని చెప్పేసి టైప్ చేస్తే యూట్యూబ్లో వచ్చాయి. సో అట్లా స్క్రోల్ చేసుకుంటూ ఒక ఛానల్లో అయితే చూశాను. యాజ్ ఇట్ ఈజ్ ఆమె చెప్పినట్లుగానే నేను చేశాను. నాకైతే ఎంత సాఫ్ట్‌గా వచ్చాయంటే చపాతీలు నిజంగా కవర్ చేయకుండా ఒక ప్లేట్‌లో పెట్టినా సరే అవి చాలాసేపు సాఫ్ట్‌గా ఉన్నాయండి. హాట్ బాక్స్‌లో పెట్టుకుంటే మనకి సాఫ్ట్‌గా ఉంటాయి. కానీ ఈవెన్ ప్లేట్‌లో పెట్టుకున్నా కూడా మనకి సాఫ్ట్‌గా ఉంటాయండి. ఎంతసేపు అయినా సరే ఏదైనా ప్లేట్ కవర్ చేసుకొని. సో అందుకని మీకు షేర్ చేసుకోవాలని చెప్పేసి రెసిపీ అయితే వ్లాగ్ చేస్తున్నాను. సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఎవరైనా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోస్ ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. అండ్ అలానే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా అండి? సో ఇంకా నేనైతే చపాతీ పిండి కలపడంలో నేను 3 కప్స్ తీసుకున్నానండి. ఏదో ఒకటి మెజర్మెంట్ తీసుకుంటాం కదా మనం. ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! ఆ కప్‌తో నేను ఎగ్జాక్ట్‌గా 3 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. సో ఇక్కడ నేను యూజ్ చేసేది హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. అంటే వార్మ్ వాటర్ అండి. హాట్ వాటర్ అయితే కాదు. గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటున్నాను. సో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ తీసుకొని బాగా ముందుగా పొడి పిండిలో కలిపేసేసి తర్వాత ఎగ్జాక్ట్‌గా నాకు 3 కప్స్ పిండికి 1½ కప్ 1½ కప్పు మాత్రమే గోరువెచ్చని నీళ్ళు వేసుకొని సాఫ్ట్‌గా కలుపుకున్నానండి. మిగిలిన నీళ్ళు కూడా మీకు ఇందాక చూపించాను. సో నేను ఎట్లా అయితే కలిపానో పిండి సేమ్ అంతే కలిపేసేసి ఒక 10 మినిట్స్ అయితే పిండికి రెస్ట్ ఇచ్చేసాను. సో ఈ గ్యాప్‌లో మనకి ఇంకేదైనా పని ఉంటే అది చేసుకోవచ్చు. లేదు అంటే ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి నేను తీసుకున్న పిండికి ఇక్కడ చూపించే విధంగా పెద్ద పెద్ద చపాతీ రౌండ్స్ అయితే చేసుకున్నానండి. పార్టిషన్స్ చేసుకోవాలి. ఒక పెద్ద చపాతీ ఉండలాగా పెద్ద పార్టిషన్ తీసుకొని ఇట్లా సాదుకోవాలండి చపాతీ కర్రతో. సో సాదుకున్న తర్వాత ఇది జస్ట్ ఒక చపాతీ కాదండి. దీంతో మనం 4 చపాతీస్ అనేది చేసుకోవచ్చు. ఈజీగా ప్రతి చపాతీకి మనం రోల్ చేసుకోకుండా మడత పెట్టకుండా ఒకేసారి మనం మడత పెట్టేసి కట్ చేసి ఎన్ని చపాతీస్ అయినా ఈజీగా ఈ మెథడ్లో ఫాలో అయిపోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ హోల్స్ పెట్టుకొని వేళ్ళతోనే ఆయిల్ వేసి పొడిపిండి అనేది జల్లుకొని దాన్ని మడతలు పెట్టానండి. చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే ఇది ఆయిల్ బయటకు రాకుండా హోల్స్ పెట్టుకొని పొడిపిండి ఎందుకంటే మనకి అది పిండి ఒకదానికొకటి లేయర్ అతుక్కోకుండా మనం కాల్చిన తర్వాత ఈజీగా పొరలు అనేది మనకు వస్తుంది. మీరు ఒక్కసారి గనక ఈ వేలో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకనంటే ఇది మస్ట్ ట్రై. అంత సాఫ్ట్గా ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు ఎక్స్కర్షన్స్కి వెళ్తూ ఉంటారు, టూర్స్కి వెళ్తూ ఉంటారు. సో ఆ టైంలో కూడా ఈ వేలో ఎన్ని చపాతీస్ అయినా మనం హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చేసేయచ్చు ఈజీగా. ఎంతమందికైనా చేయొచ్చు. పెట్టేసి చెప్తున్నా. ఓకేనా అండి? ఇట్లా ఇండివిజువల్గా 4 పీసెస్ అనేది కట్ చేశాను చూసారా అండి. సో కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ని అయితే సాదుకొని చపాతీలా చేశాను. ఓకేనా అండి? ఫస్ట్ మనము చపాతీ వేయంగానే ఆయిల్ అయితే వేయకూడదు. ఇది ఒక మంచి టిప్ అండి. సో ముందే ఆయిల్ వేసేస్తే కనుక అది గట్టి పడిపోతుంది. సో ఒకవైపు కాల్చుకున్న తర్వాత టర్న్ చేస్తాం కదా, ఫస్ట్ మనం ఎటు సైడ్ అయితే కాలుస్తామో ఆ సైడ్ చిన్నగా ఫ్రై అయినట్లు మచ్చలు కనిపిస్తాయి కదండి. సో ఆ వైపు ముందు మనం ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసి అప్లై చేసి అది టర్న్ చేసేసుకోవాలి. సో ఆ హాఫ్ స్పూన్ ఆయిల్ మాత్రమే చాలండి. ఫ్లిప్ చేసుకుంటూ చపాతీని కాల్చేస్తే మీకు అల్ట్రా సాఫ్ట్ లేయర్డ్ చపాతీ అనేది రెడీ అయిపోతుంది.
వితిన్ మినిట్స్లో ఎన్ని చపాతీస్ అయినా చేయొచ్చు. సో ఈ మెథడ్లో చూసారా అండి నేను ఎన్నైతే చపాతీస్ తన కాల్చేస్తున్నానో. సో మీరు కూడా ఇటువంటి సాఫ్ట్ చపాతీస్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. మీకు ఇంకా పొగడ్తలు. నిజంగా అండి ఆ టిప్స్ ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ కలిపే పిండి కలిపితే ఫ్రై చేసేటప్పుడు కొన్ని టిప్స్ మాత్రమే మనం పాటిస్తే మీ వంటకి తిరుగు ఉండదు. అదే చెప్తున్నానండి. సో ఈ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు చపాతీలు చేసేటప్పుడు జస్ట్ ఇట్లా పెద్ద పెద్ద పార్టిషన్స్ తీసుకొని వాటిని మళ్ళీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మీరు ప్రతిసారి చపాతీ చేసేటప్పుడు మడత పెట్టే టైం సేవ్ అవుతుంది. అండ్ అలానే ఎంతమందికైనా ఈజీగా చేసి పెట్టవచ్చు. ఇక్కడ చూడండి 4 చపాతీస్ వేసి ఇట్లా హ్యాండ్తో ప్రెస్ చేస్తున్నానండి దగ్గరికి. సో అయినా సరే 4 చపాతీస్ కూడా ఈజీగా దగ్గరకు వచ్చేస్తున్నాయి. అంత సాఫ్ట్గా మనకి ఈ చపాతీస్ అయితే వస్తాయి. మేము హాట్ బాక్స్లో వేసుకున్నాం, తినేటప్పటికి ఇంకా గంట టైం ఉంది కాబట్టి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రెసిపీస్ ఎవరికైనా కావాలి అంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.